మనం ప్రతి సంవత్సరం కూడా సంచార అర్ధ సంచార జాతుల యొక్క విముక్త దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అంత్యోదయ స్ఫూర్తితోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరిగిందో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ డిఎన్టీ మీద ఒక కమిషన్ని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది 2018లో డిఎన్టీ కమిషన్ కూడా జాతీయ స్థాయిలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఉందో, అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా అధికారిక ఫలాలు సమఫలాలు అందాలనే ఉద్దేశంతో ఏదైతే ఆలోచన ఉందో దానికి తగినట్టుగా ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో, ఈ సంచార జాతులు గతంలో కనుక మనం చూసినట్లయితే గతంలో 1947 కంటే ముందు రాజప్రసాదాల్లో ఉన్నప్పుడు వారందరూ కూడా యుద్ధ తంత్రాలు నేర్పించేటటువంటి నిపుణులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు. అదేవిధంగా వారు మన యొక్క జానపద కళలను కూడా ప్రజలందరిలోకి కూడా తీసుకొని వెళ్తూ అనేక రకాలుగా ప్రజల మధ్యకి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళినటువంటి జాతులుగా వారు గుర్తింపు పొందినటువంటి భారతదేశపు మూలాలు కలిగినటువంటి జాతులుగా గుర్తింపు పొందినటువంటి వీళ్ళందరినీ కూడా బ్రిటిషర్లు పరిపాలించేటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఒక క్రిమినల్స్గా చూస్తూ వారందరికీ కూడా అర్థమైనటువంటి విషయం ఆ సందర్భంగా వీళ్ళు కనుక యాక్టివ్గా కనుక ఉన్నట్లయితే ప్రజలు ఉత్తేజితులై వీరు పాడేటటువంటి జానపద కళాకారుల ద్వారా వెళ్ళేటటువంటి సమాచారం ప్రజల్లో ఉత్తేజితం తీసుకొచ్చి స్వాతంత్రం సిద్ధించే దిశగా వెళ్తుందని గ్రహించి వారు ఆ రకంగా వారందరినీ కూడా ఒక క్రిమినల్స్గా చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని 47లో మనం అధికారంలోకి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1947 నుంచి మరలా భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే వరకు కూడా ఏనాడు కూడా వీళ్ళ గురించి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నప్పటికీ ఎప్పుడైతే వాజ్పేయి గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయించడం జరిగిందో దాని తర్వాత వారికి గుర్తింపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ప్రతి ఒక్క చిన్న వ్యక్తి, ప్రతి ఒక్క మూలనున్నటువంటి వ్యక్తిని కూడా మనం ముందుకు తీసుకొని రావాలనే ఆలోచన. అదేవిధంగా ఈ ఆలోచనలో భాగంగా ఏదైతే సంచార జాతులు ఉన్నారో వారెవరికి కూడా ఓటు హక్కు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి వారికి ఓటు హక్కును కల్పించటం, రేషన్ కార్డులు ఇవ్వటం, అదేవిధంగా వీరికి ప్రత్యేకమైనటువంటి కొన్ని సదుపాయాలు కల్పిస్తూ 200 కోట్ల రూపాయలతోటి వారికి ఒక నిధులు కూడా ఏర్పాటు చేసి వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వారందరికీ కూడా గృహాలు నిర్మించేటటువంటి ప్రయత్నం కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళందరూ సమాజానికి దూరం కాబడినటువంటి జాతులు ఉన్నాయో, గంగిరెద్దులు చేసుకునేటటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే తోలుబొమ్మలు ఆడించే వాళ్ళు కానివ్వండి, ఈ రకంగా మన గుర్తింపుకు నోచుకున్నటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇంతకుముందే పెద్దలు చెప్పారు, సుమారుగా 68 వీటికి సంబంధించినటువంటి జాతులు ఉన్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా బీసీల్లోకి చేర్చే విధంగా ఒక ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. దానిలో భాగంగా ఇవాళ మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి విముక్తి దినోత్సవం సందర్భంగా, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా విజయవాడలో ఆగస్టు 31వ తారీఖున జరిగేటటువంటి విముక్తి దినోత్సవం కంటే ఒక రోజు ముందుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి దాని ద్వారా వీళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కూడా వేగవంతంగా అన్ని రకాల వాటిల్లో కల్పిస్తూ వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు తగినట్టుగా ఇవాళ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఒకటే ఏమిటంటే, ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈ దేశాన్ని సుమారుగా 65 సంవత్సరాలు పరిపాలించినటువంటి గత పాలకులు ఏనాడు కూడా పట్టించుకోకుండా వారందరూ కూడా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొని రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పట్టుదలతోటి వీరందరినీ కూడా తీసుకొని రావడం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి బీసీఏగా గుర్తింపు పొందినటువంటి వీళ్ళందరినీ కూడా ఎస్టీల్లోకి తీసుకొని వచ్చే విధంగా కొంత ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఆ రకంగా ఎవరైతే వెనకబడినటువంటి వర్గాలు ఉన్నారో వారందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలపాలని ఒక ఉద్దేశంతో చేసేటటువంటి కార్యక్రమానికి
ప్రజల యొక్క మద్దతును కూడా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలు కూడా ఏ రకంగా ఉంటాయి అనేది ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంతో విజయవంతం కావాలని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా మీ యొక్క మాధ్యమాల ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.